నేను యూజ్ చేసేది జాక్ F5 సూయింగ్ మెషిన్ అండి. ఇవాళ నేను మీకు ఈ మెషిన్‌కి థ్రెడ్డింగ్ ఎలా చేయాలో నీట్‌గా చూపిస్తాను. ఫస్ట్ ఇది స్పూల్ పిన్ అంటారండి. దీనిలో మనం దారం పెట్టాలి. దాని నుంచి నెక్స్ట్ హోల్ ఇదండి. ఈ హోల్‌లో పెట్టేయాలి. బాబిన్‌లో థ్రెడ్ ఎలా ఎక్కియాలో ఫస్ట్ చూద్దాము. కొంచెం థ్రెడ్‌ని రౌండ్‌గా చుట్టేసి ఈ బాబిన్ హోల్డర్ వైండర్ అంటారు దీన్ని, దానిలో పెట్టేసి ఆ క్లిప్ని క్లోజ్ చేయాలి. ఇప్పుడు మనం బాబిన్లో దారం ఎక్కించేసాక ఆ క్లిప్ని రిలీజ్ చేసుకుంటాం. ఇప్పుడు దీన్ని ఆ బాబిన్ హోల్డర్లో పెట్టేసి కొంచెం థ్రెడ్ని బయటకు పెట్టేసి దాన్ని లోపల ఇన్సర్ట్ చేస్తున్నాను. ఫస్ట్ ఈ హోల్లో పెట్టాము కదండి, నెక్స్ట్ ఈ హోల్లో పెట్టాలి. తర్వాత దీన్ని టెన్షన్ స్ప్రింగ్ అంటాము. దీనిలో మనం రౌండ్గా పెట్టేయాలి. నెక్స్ట్ ఈ హోల్లో పెడతాము. తర్వాత నీడిల్లో ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి స్టిచ్ లెంత్ అడ్జస్ట్మెంట్ అండి. అలాగే ఇది వచ్చేసి బ్యాక్వర్డ్ వెళ్ళడానికి. ఇది వచ్చేసి పవర్ కంట్రోల్ అండి, సారీ స్పీడ్ కంట్రోల్. మన కాలు దగ్గర ఈ ప్రెస్సర్ ఉంటుంది. ఇది ప్రెస్ చేస్తే మనకి ఫూటర్ పైకి లేస్తుందండి. ఇప్పుడు ఒక చిన్న శాంపుల్ కుట్టి చూపిస్తాను.